హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమ 23వ భాగాన్ని వినేద్దాం. వీళ్ళంతా మాట్లాడుకోవడానికి ముందు దేవ్ రూమ్ నుంచి వెళ్తూ ల్యాప్టాప్ క్లోజ్ చేయకుండానే వెళ్ళిపోయాడు. దేవ్ మీద కోపంతో బయటికి వెళ్ళిన బృంద కాసేపటికి రూమ్లోకి వచ్చేసరికి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఉండడంతో అది తీసుకొని చూసింది. అందులో దేవ్ క్రియేట్ చేసిన ఫేక్ కంపెనీ ప్రొఫైల్ చూసి పిచ్చ కోపం వచ్చింది. పిచ్చ మొహంది. అది అసలైన నిజమైన ప్రొఫైల్ అనుకుని అయినా నా పిచ్చి కానీ ఈ దేవ్ అనేవాడు ఒక తప్పుడు మనిషి. అలాంటి వాడిని లవ్ చేశాను నేను. నాకు కావాల్సింది. ఇప్పుడేం చేయాలి? ఈ సాక్ష్యాలతో దేవుని అరెస్ట్ చేయించాలా? అలా చేస్తే ఇంటి పరువు పోతుంది, తాతగారి పరువు కూడా. లేదు, అలా చేయను నేను. ఇన్ని రోజులు దేవుని ఇవన్నీ చేశాడు అనడానికి సాక్ష్యాలు సంపాదించా. ఇప్పుడు అవి నాకు దొరికాయి. కానీ ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నాను? నాకు తన మీద ఉన్న ప్రేమే వీటన్నిటికీ కారణమా? కానీ అతను తప్పుడు మనిషి. అలా ఎలా వదిలేయాలి? ఎస్, తప్పుడు మనిషి అయితేనే నా ప్రేమతో మంచిగా మార్చుకుంటా. మనిషి అన్నాక తప్పు చేయడం. దేవు కూడా అలానే. ఇక నుంచి నా ప్రేమతో దేవుని మార్చుకుని తన వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేస్తాను. నా దేవుని మంచిగా మార్చుకుంటాను అని తనలోని తను మాట్లాడుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దేవ్ బృందాని తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ని చూసి ఏం జరిగిందో అర్థమై ఇప్పుడు బృందా రియాక్షన్ ఏంటో అని చిన్నగా బృందా అని పిలిచాడు. ఆలోచనలో ఉన్న బృందాకి ఆ పొలుపు వినిపించలేదు. దేవ్ మెల్లగా బృందా భుజం మీద చెయ్యేసి మళ్ళీ బృందా అని పిలిచాడు. భుజం మీద చేయి పడడంతో ఉలిక్కిపడిన బృంద ఎదురుగా దేవ్ ఉండడంతో టక్కున పైకి లేచి చేతిలో ల్యాప్టాప్ని అక్కడ పెట్టేసి అది ల్యాప్టాప్ షట్ డౌన్ చేయకుండా వెళ్ళారు, అందుకే ఆఫ్ చేద్దామని తీసుకున్నాను అంది. దేవ్ బృందా తడబాటుకి నవ్వుకుని ఇప్పుడు నేను అడిగానా అన్నాడు. బృందా లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. మరెందుకు అంత చెప్తున్నావు? నాది అయినా ప్రతి వస్తువు నీది కూడా అవుతుంది. నేనే నీ వాణ్ణి అయినప్పుడు ఇవన్నీ కూడా నీవే. ఇలా ప్రతిదానికి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు అన్నాడు. దేవ్ అన్న నేనే నీ వాణ్ణి అనే మాట దగ్గర ఆగిపోయింది. తన మనసంతా సంతోషంగా ఉంది. దేవ్ తనవాడు, తనకి మాత్రమే సొంతం అన్న ఊహని తనకి సంతోషాన్ని ఇస్తుంది. బృంద ఆలోచనలో గమనించిన దేవ్ తన ముందు చిటిక వేయడంతో తేరుకుని దేవ్ వైపే చూసింది. ఏంటి మేడం గారు, ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉంటారు, అంతగా ఏం ఆలోచిస్తున్నారు? బృంద చిన్నగా నోట్లో నీ గురించే అని కొనుక్కొని పైకి మాత్రం ఏం లేదు అని నవ్వి ఇప్పుడు మీకేమన్నా పనుందా అంది. ఏం లేదు, ఎందుకు అన్నాడు. అది నాకు మూవీ చూడాలనిపిస్తుంది, మీరు ఫ్రీ అయితే ఇద్దరం కలిసి మూవీ చూద్దాం. బృంద అలా అడగడంతో ఆశ్చర్యపోయిన దేవ్ అలాగే అని తల ఊపాడు. బృంద నవ్వి అయితే కూర్చోండి అని వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చి తను కూడా బెడ్ మీద దేవ్ పక్కనే కూర్చొని ఏం మూవీ చూద్దాం అంది. దేవ్ బృంద వైపే చూస్తూ నీ ఇష్టం అన్నాడు. బృంద బాగా ఆలోచించి కొత్త మూవీ చూద్దాం, ఆకాశం నీ హద్దురా, సూపర్గా ఉందంట. బృందాని ఆరాధనగా చూస్తూ నీ ఇష్టం అన్నాడు. బృంద దేవ్ వైపు చూసి నా ఇష్టం కాదు, నీ ఇష్టం చెప్పు. నువ్వే అన్నాడు. బృంద కళ్ళు పెద్దవి చేసుకుని ఏంటి అంది. దేవ్ తడబడుతూ అదే నువ్వు చెప్పింది నాకు కూడా ఇష్టమే అంటున్నాను. బృంద నవ్వి మూవీ పెట్టింది. దేవ్ మూవీ కాకుండా బృందానే చూస్తున్నాడు. బృంద తనకి అంత దగ్గరగా ఉండడం, తనతో అలా మాట్లాడడం అన్నిటికంటే బృంద తనని ప్రేమిస్తుంది. అసలు దేవ్ ఆనందం అంతా ఇంత కాదు. అలానే బృందాని ఆరాధనగా చూస్తున్నాడు. బృంద మధ్య మధ్యలో దేవుని చూస్తూ దేవ్ తననే చూస్తున్న గమనించి సిగ్గుపడుతూ మూవీ చూస్తుంది. అప్పుడే తన మొబైల్కి మెసేజ్ వచ్చిన సౌండ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తుంది. అంతే, తన కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి. పక్కనే ఉన్న దేవుని కోపంగా చూస్తూ పైకి లేచి నిలబడింది. అప్పటిదాకా బృందాని చూస్తున్న దేవ్ బృంద అలా నిలబడేసరికి తను కూడా లేచి కోపంగా ఉన్న బృంద ఫేస్ని చూస్తూ ఏమైంది బృంద అన్నాడు. బృంద ఏం మాట్లాడకుండా దేవుని కోపంగా చూస్తుంటే దేవ్ బృందా దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకున్నాడు. అంతే, దేవ్ చేతిని విసిరికొట్టి కోపంతో గట్టిగా ముట్టుకోకు, నన్ను ముట్టుకుంటే ఇప్పుడే నన్ను నేను తగలబెట్టుకుంటాను అంది. బృందా నోటి వెంట తను ఊహించని మాట విన్న దేవ్ అలానే షాక్ అయి తన వైపే చూస్తూ ఏమైంది బృందా అని అడిగాడు. బృందా వెనక్కి జరిగి పక్కనే ఉన్న కత్తిని తీసుకుని చేతి మీద కట్ చేసుకుని నా దగ్గరకు వస్తే అని కత్తిని మెడ మీద పెట్టుకుని నన్ను నేను చంపుకుంటా అంది. బృంద చేయి కట్ చేసుకోవడంతో బ్లడ్ ఆగకుండా వస్తూనే ఉంది. అది చూస్తున్న దేవుకి ప్రాణం పోతున్నట్టుంది. కళ్ళ నిండా నీళ్లతో జీరబోయిన గొంతుతో సరే నేను నీ దగ్గరికి రాను, నువ్వు ముందు ఫస్ట్ ఎయిడ్ చేసుకో అని సెల్ఫ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ బృందా ముందు పెట్టాడు. బృందా దాన్ని కోపంగా చూస్తూ విసిరి కొట్టింది. బృందా ఏం చేస్తున్నావు అని గట్టిగా బృందా చేతికి బ్లడ్ పోతుందన్న బాధతో అనడంతో బృందా అంతే గట్టిగా నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి, హూ ఆర్ యూ అంది. అంతే గట్టిగా నీ మొగుణ్ణి అన్నాడు. బృందా ఇంకా గొంతు పెంచి మొగుడా, తాళి కట్టినంత మాత్రాన మొగుడైపోతావా, ఛీ నీలాంటి వాడితో ఇంకా మాటలేంటి అని బయటికి వెళ్ళబోయింది. కానీ చేయి కోసుకోవడం వలన బ్లడ్ చాలా వరకు పోయి అక్కడే స్రో తప్పి కింద పడిపోయింది.
దేవ్ ఫాస్ట్గా వెళ్ళి బృందాన్ని చేతుల్లోకి తీసుకుని బెడ్ మీద పడుకోబెట్టి వెళ్ళి మానసాన్ని తీసుకొచ్చాడు. మానస వచ్చి బృందా ఆ రూమ్లో పొజిషన్ చూసి వీళ్ళిద్దరికీ గొడవ జరిగిందని అర్థం చేసుకుని బృందాకి ఫస్ట్ ఎయిడ్ చేసింది. అన్నయ్య ఏంటిదంతా, వదినెందుకు ఇలా కట్ చేసుకుంది? దేవ్ మౌనంగా కన్నీరు కారుస్తూ తెలీదు అని అసలు బృందా ఉన్నట్టుండి అలా ఎందుకు బిహేవ్ చేసిందో గుర్తు తెచ్చుకున్నాడు. బృందా ఫోన్ చూసిన తర్వాత ఇలా మారడం గుర్తుకొచ్చి బృందా ఫోన్ తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. అందులో రీసెంట్గా బృందా ఏం చూసిందో చూశాక తన నోట మాట రాలేదు. ఆ వీడియోలో దేవ్ ఒక అమ్మాయిని బలవంతం చేయబోతూ ఆమె తప్పించుకోవాలనుకుంటే తన గన్తో కాల్ చేయడం, ఆమె స్టమక్లో బుల్లెట్ దిగాక ఆమె స్పృహ కోల్పోతే దేవ్ ఆమెని బలవంతం చేయడం అంతా ఉంది. ఆ వీడియో చూసిన దేవ్ షాక్ అయి అలాని నేలపై కూర్చున్నాడు. మానస, అన్నయ్య ఏమైంది అని దేవ్ పక్కనే కూర్చొని కదిపేసరికి, ఏం లేదు, నువ్వు వెళ్ళు, ఇంట్లో ఎవరికి చెప్పకు బృందాకి ఇలా అయిందని. సరే అన్నయ్య, వదిన లేచాక ఈ మెడిసిన్స్ వెయ్యి అని తను వెళ్ళిపోయింది. దేవ్ బృందా పక్కన కూర్చొని తల నిమురుతూ, ఇది నువ్వు నమ్మావా? లేదు, నువ్వు నమ్మవు, నాకు తెలుసు, కానీ ఎందుకు ఇలా చేస్తావు? నిన్ను నువ్వే బాధ పెట్టుకున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. ఇది పంపింది ఎవరని చూస్తే అన్నోన్ నెంబర్ అని ఉండడంతో ల్యాప్టాప్ తీసుకుని ట్రేస్ చేసే పనిలో పడ్డాడు. కానీ విచిత్రంగా అది రాజేష్ పేరు చూపించడంతో ఛా అనుకుని ల్యాప్టాప్ అలానే పక్కన పెట్టి బృందాన్ని చూస్తూ ఉన్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచిన బృందాకి ఎదురుగా దేవ్ కనిపించేసరికి మళ్ళీ ఇందాక ఫోన్లో చూసింది గుర్తుకొచ్చి కోపంగా పైకి లేచింది. బృందాన్ని చూస్తున్న దేవ్ సడన్గా బృందా అలా పైకి లేవడంతో కంగారుగా, ఏమైంది బృందా, చెయ్యి ఎలా ఉంది ఇప్పుడు? బృందా ఏం మాట్లాడుకున్నా తన చెయ్యి వైపు చూసుకుని దానికి కట్టుండడంతో కోపంగా దేవ్నే చూస్తూ తనే కట్టు కట్టాడనుకుని దాన్ని లాగుతుంది. అది అర్థమైన దేవ్ ఆ కట్టు కట్టింది మానస, నేను కాదు అనడంతో కట్టు తీయడం ఆపేసింది. దేవ్ బాధగా, ఎందుకు ఇలా చేస్తున్నావు బృందా, నా మీద నీకు నమ్మకం లేదా? దేవ్ దేని గురించి చెప్తున్నాడు అర్థమైన బృందా కోపంగా దేవ్ చేతిలోని తన ఫోన్ లాక్కుని గట్టిగా విసిరేసింది. అది 40 ముక్కలైపోయింది. దేవ్ బాధగా బృందాన్ని చూస్తూ, నేను పట్టుకున్నానని ఫోన్ కూడా విసిరేసావా? ఎందుకు బృందా ఇలా? ఎవరో ఏదో వీడియో పంపితే దాన్ని నమ్మేస్తావా? నీ గురించి నిజాలు కాబట్టే నమ్ముతున్నాను. ఇకపోతే అది పంపింది ఎవరో కాదు, నేను ప్రేమించిన జగత్, నా మంచి కోరుకునే జగత్, నా కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే జగత్. అడ్డమైన కేసులు పెట్టి నువ్వు జైలుకు పంపావే ఆ జగత్. ఇప్పుడు చెప్తున్నాను విను, నాకు నువ్వు వద్దు. ఎస్, నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. అన్నిటిలో సిగ్నేచర్స్ చేస్తావే బృందేవ్ అని. ఇక నుంచి ఎప్పటికీ మనం కేవలం బృందా దేవులు మాత్రమే. లోకం దృష్టిలో, ఫ్యామిలీ దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం. ఈ 4 గోడల మధ్య నువ్వు ఎవరు, నేనెవరు? ఇంకోసారి నన్ను టచ్ చేయాలని కానీ నా మీద అతి ప్రేమ చూపించాలని ట్రై చేస్తే నా శవం చూస్తావు, జాగ్రత్త అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవ్ బాధగా అక్కడే కూర్చుండిపోయాడు. ప్రెజెంట్ బృందా జగత్ ఎక్కడికో వెళ్తున్నారు కదా, వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నారని మీకు పాస్ట్లో చెప్పాను, కానీ వాళ్ళు ఇప్పుడు అనుకున్న ప్లేస్కి వచ్చారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. జగత్ బృందాకి ఒక సర్ప్రైజ్ అని చెప్పి ఒక చోటుకు తీసుకెళ్తాడు. అక్కడంతా రకరకాల పూలతో నర్సరీలాగా ఉంటుంది. బృందాకి ఆ ప్లేస్ బాగా నచ్చింది. అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. జగత్ బృందాని అలానే చూస్తున్నాడు. బృంద జగత్ని గమనించి, ఏంటి అలా చూస్తున్నావు అంది. నువ్వు నాకు రోజు రోజుకి ఇంకా ఇంకా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు జగత్. ఐ వాంట్ కిస్ యూ అన్నాడు. బృంద కోపంగా చూడడంతో, సారీ, నీకు ఇలాంటివి నచ్చవు, కానీ నువ్వే అడిగావు కదా ఏంటి అని, అందుకే చెప్పాను. బృందా నవ్వి పక్కకు తిరుగుతుంది. బృందా నవ్వుని అంగీకారం అనుకుని, అంటే నీకు ఇష్టమేనా అన్నాడు జగత్. ఇష్టమే, కానీ ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక అంది. మనం లవ్లో ఉన్నప్పటి నుంచి చెప్తున్నావు ఈ మాట. సరేలే, నీ ఇష్టం. ఇంతకీ ఈ ప్లేస్ నీకు నచ్చిందా అన్నాడు. చాలా, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంది. అయితే ఉండిపోదామా అన్నాడు. ఎలా? ఈ ప్లేస్ ఓనర్లు ఒప్పుకోవద్దా అడుగుతుంది బృంద. ఈ ప్లేస్ ఓనర్ గారు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారులే, ఒప్పుకుంటారు అన్నాడు. అబ్బా, మాట్లాడినంత మాత్రాన్ని ఇచ్చేస్తారా ఏంటి? ఏ, నువ్వు ఇవ్వవా అన్నాడు. నేనెందుకు ఇస్తాను, ఇదేమన్నా నాదా ఏంటి అంది. జగత్ నవ్వుతుంటే, అంటే ఇది బృందా గారిదే ఈ బృందావనం అని తన దగ్గర ఉన్న పేపర్స్ బృందా చేతిలో పెట్టాడు. బృందా ఆశ్చర్యంగా, నాకెందుకు ఇది, నాకొద్దు అంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ గిఫ్ట్. బృందా ప్లీజ్ కాదనకు. కానీ జగత్, కానీ లేదు, ఏం లేదు, ఇంకేం మాట్లాడుకో. బృందా జగత్ వైపు చూసి, ఆ రోజు ఆ వీడియో పంపి ఉండకపోతే నేను దేవుని లవ్ చేస్తూ నా లైఫ్ స్పాయిల్ చేసుకునేదాన్ని. నువ్వే నా లైఫ్ కాపాడు. థ్యాంక్ యూ జగత్, థ్యాంక్ యూ సో మచ్ అంది. నువ్వు నా ప్రాణం బృందా, నీ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అన్నాడు జగత్. నువ్వు నాకు దక్కకపోయినా పర్లేదు, హ్యాపీగా ఉంటే చాలు. అందుకే దేవ్ గురించి ఎంక్వైరీ చేయించాను, ఇది బయటపడింది.
పాపం కదా అమ్మాయి పేరెంట్స్ అంది బృంద. అవును, వాళ్ళకి ఒక్కతే అమ్మాయి. తను ఇలా చిన్న వయసులో దూరం కావడంతో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మనం ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దామా అంది బృంద. తప్పకుండా బృంద అని బృందాని ఆ అమ్మాయి పేరెంట్స్ ఉండే చోటుకి తీసుకెళ్లాడు జగత్. వాళ్ళు ఉండేది ఒక స్లమ్లో. అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి చూసిన బృందాకి చాలా బాధ అనిపించింది. రోజు తినడానికి తిండి కూడా లేకున్నా వాళ్ళ అమ్మాయి వాళ్ళలాగా పేదరికంలో బ్రతకూడదని రూపాయి కూడబెట్టి ఆమెని డాక్టర్ చదివిస్తున్నారు. ఇంకొక సంవత్సరం అయితే వాళ్ళ కూతుర్ని డాక్టర్గా చూసేవారు. కానీ శవంలాగా వాళ్ళ కళ్ళ ముందు బిడ్డ కనపడేసరికి తట్టుకోలేక వాళ్ళ నాన్నకి పెరాసిల్స్ వస్తే వాళ్ళ అమ్మ జీవం లేకుండా ఉంది. వాళ్ళని అలా చూసిన బృందాకి చాలా అంటే చాలా కోపం, బాధ వచ్చాయి. బృందా సిచ్యువేషన్ అర్థమైన జగత్ తనని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. బృంద చాలాసేపు బాధపడుతుంది. కాసేపటి తేరుకొని, జగత్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామా? నేను చూసుకుంటాను బృంద అన్నాడు జగత్. థ్యాంక్ యూ జగత్ అని అలాగే వెనక్కి వాళ్ళ కళ్ళు మూసుకొని ఆ వీడియో చూసిన తర్వాత దేవుతో ఎలా ఉన్నదో గుర్తు తెచ్చుకుంటుంది బృంద. గతంలో బృంద కోపంగా ఆ రూమ్ నుంచి వెళ్ళాక దేవ్ బాధగా అక్కడే కూర్చున్నాడు. బయటికి వెళ్ళిన బృంద చేతిని చూసిన సురేఖ గారు కంగారుగా ఏమైందమ్మీ, ఏమైనా అది చేతికి అని బృంద చేయి పట్టుకున్నారు. బృంద కోపం తగ్గించుకుని, అది నిద్రలో బ్యాంగిల్స్ పగిలిపోయాయి, అవి గుచ్చుకుని హ్యాండ్ కట్ అయితే మానస ఫస్ట్ ఎయిడ్ చేసింది అత్తమ్మ అంది. ఎట్టా ఉన్నావమ్మీ, చూసుకోవాలిగా. అయినా గాజులు పగిలినాయి అనకూడదమ్మీ, అసలు గాజులు ఇట్టా అవ్వకూడదు. నువ్వు ఓ పని చెయ్యి, దేవుతో కలిసి పెద్దమ్మ తల్లి దేవాలయానికి గుడి పోయేసి రండి అంది సురేఖ. అలాగే అత్తమ్మ, ఈ కాసేపట్లో అందరూ జాతకు వెళ్తారు కదా, మేము కూడా అప్పుడే వెళ్తాంలే అంది. అంతసేపు ఎందుకమ్మీ, ఇప్పుడే పోయిరండి అంది సురేఖ. బృందా ఇక ఆమె మాట కాదనలేక సరే అని పైకి వెళ్ళింది రెడీ అవ్వడానికి. రూమ్లోకి వచ్చేసరికి దేవ్ అలానే బెడ్ మీద బాధగా కూర్చున్నాడు. దేవుని అలా చూడగానే బృందాకి మనసులో చాలా బాధగా అనిపించింది. పరుగున వెళ్ళి దేవుని హక్ చేసుకోవాలనిపిస్తుంది. కానీ పక్కనే ఉన్న ఫోన్ చూడగానే మళ్ళీ కోపంగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. బృందా రూమ్లోకి వచ్చినప్పుడే తన మనసు సంకేతాలు ఇవ్వడంతో బృందాతో మాట్లాడదామనుకున్న వాడల్లా బృందా వాష్రూమ్లోకి వెళ్ళేసరికి మళ్ళీ అలానే బెడ్ మీద కూర్చున్నాడు. బృందా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి రెడీ అవుతుంటే ఎక్కడికి అడుగుదాం అనుకున్నవాడు కాస్త మళ్ళీ బృందాకి కోపం తెప్పిస్తే ఈసారి ఏమని చేసుకుంటుందో అని సైలెంట్గా చూస్తున్నాడు. బృందా రెడీ అయి కిందికి వెళ్ళింది. వెనకే దేవ్ కూడా కిందికి వెళ్ళాడు. సురేఖ గారు బృందాన్ని చూసి, చక్కగా ఉన్నావు బిడ్డ అని దేవ్ వైపు చూసి, ఏంది ఇట్టనే పోతావా, పోయి తయారై రాపో అంది. దేవ్కి అయోమయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి అని రెడీ అవ్వమంటున్నారని ఆలోచిస్తూ అక్కడే ఉండేసరికి, ఏందయ్యా పోయి తయారు కాపో, అట్టనే దేవాలయం నుంచి వచ్చేటప్పుడు అమ్మాయి గోసలు కొని నీ చేత్తోనే తొడుగు అంది సురేఖ. అర్థమైనాదా? దేవుకి అర్థమైంది. బృందా చేతి గాయం గురించి అడిగితే గాజులు పగిలినాయని చెప్పుంటుందని, అందుకే ఇప్పుడు అమ్మ గుడికి వెళ్ళమంటుందని. ఇది మంచిదేలే, ఇలాగైనా బృందాతో మాట్లాడే ఛాన్స్ వచ్చిందని ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వడానికి వెళ్ళాడు. దేవ్ వెళ్ళగానే సురేఖ గారు బృందాతో, నా బిడ్డ చిన్నప్పుడే మాకు దూరమైనాడమ్మి, వాడు మాకు దగ్గరగా ఉంటే నాకు ప్రాణగండమని దూరంగా పంపిద్దామనుకున్నారు. కానీ ఎవరికీ తెలియదు, నాకు మీ మామకి తప్ప. వాడు పుట్టి నాకు ఆయుస్సుని పెంచాడని. బృంద అర్థం కాక ఆవిడ వైపు చూస్తుంటే సురేఖ నవ్వి, నాకు చిన్నప్పటి నుంచి ఒక దోషం ఉన్నదమ్మి, నష్టజాతకురాలని ఏ విషయంలో అయినా నేను ఉంటే అది మంచిగా అవ్వదని. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తక్కువ. ఒకవేళ పుట్టినా నాలాని నష్టజాతకంలో పుడతారు. ఇలా ఉన్న నన్ను ఎవరు చూసుకుంటారు? కానీ మీ మామ నన్ను సూడుగానే ఇష్టపడ్డారు. తర్వాత నా గురించి ఇలా తెలిసినాక ఆయన ఏమన్నారో తెలుసా? మాకు పిల్లలు లేకున్నా పర్వాలేదు, తనకి నేను నాకు తను అని, అది చాలు మాకు. ఇక ఆ జాతకాలంటారా, నా వరకు తను నా అదృష్ట దేవత, నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు. మామ కూడా ఆయనకి సపోర్ట్ చేసి మా పెళ్లి చేశారు. ఈ విషయాలు ఇంట్లో ఎవరికీ తెలియదు. మా పెళ్ళి అయినాక చాలా కాలం తర్వాత దేవ్ నా కడుపున పడ్డాడు. అప్పటి వరకు నార్మల్గా ఉన్న మీ మామ వ్యాపారం దేవ్ నా కడుపున పడ్డ దగ్గర నుంచి ఊహించిన స్థాయికి వెళ్ళింది. నీ నోటితో అయితే, ఏ నోటితో అయితే నన్ను నష్టజాతకురాలన్నారో అదే నోటితో నన్ను అదృష్టవంతరాలనేలా చేశాడు నా బిడ్డ. వాడు పుట్టుకతోని వాళ్ళ అమ్మ మీద ఉన్న అపోహాలన్నీ దూరం చేశాడు. తర్వాత అయ్యోరు జాతకం చూసి నాకు ప్రాణగండమని చెప్పగానే నా ప్రాణం పోయినా సరే నా బిడ్డను దూరంగా పంపనని చెప్పేశాను. తర్వాత అనుకోకుండా వాడు మాకు దూరం అయ్యాడు. మళ్ళీ ఇన్నేళ్ళకు మాకు దగ్గరయ్యాడు. వాడు నా దగ్గర పెరగకపోయినా వాడి గుణం నేను అంచనా వేయగలనమ్మి, బంగారం నా బిడ్డ. అలా సురేఖ గారు దేవ్ గురించి చెప్తుంటే అన్నీ మర్చిపోయి మరీ వింటుంది బృంద. ఈలోగా దేవ్ రావడంతో ఇద్దరు గుడికి బయలుదేరారు. వెళ్తున్నంతసేపు ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు, కారులో వెళ్ళారు. గుడి రాగానే ఇద్దరు లోపలికి వెళ్ళి పూజ చేయించుకుని అక్కడే కూర్చున్నారు. ఇద్దరు ఏం మాట్లాడలేదు, మౌనం వాళ్ళ మధ్య ఉంది. అప్పుడే అక్కడ కొంతమంది ఒక చెట్టు దగ్గర ఏవో కట్టడం చూసి బృంద అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగింది ఎందుకు అలా కడుతున్నారని. వాళ్ళకి బృంద ఎవరో తెలుసు కాబట్టి, సిన్నమ్మ గారు మనకున్న కోరికలను మన మనసులో అనుకుని ఈ సెట్టికి మనకు సంబంధించింది ఏదైనా కడితే
ఆ కోరిక తప్పకుండా జరుగుద్ది అని ఇట్ట కడతారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక బృంద తన చీర కొంగు చింపుదామని ట్రై చేస్తుంటే ఫ్యాన్సీ శారీ కాబట్టి అది వర్క్ ఎక్కువగా ఉండి రావట్లేదు. అప్పుడే తన పక్కన ఒక కర్చీఫ్ ప్రత్యక్షమైంది. అప్పటిదాకా చీరతో కుస్తీలు పడిన బృంద కర్చీఫ్ కనపడగానే అది ఇచ్చింది ఎవరా అని చూడకుండా థ్యాంక్స్ అని చెప్పి మనసులో కోరిక అనుకుని ఆ చెట్టుకు కట్టింది. కట్టి పక్కకు చూసిన బృంద ఎదురుగా దేవ్ ఉండడంతో కర్చీఫ్ ఇచ్చిన తనే అని కోపంగా చెట్టుకు కట్టిన కర్చీఫ్ తీయబోయింది. కానీ పక్కనే ఉన్న ఆవిడ అలా తీయకూడదని చెప్పడంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది. దేవ్ కూడా వెనకే వెళ్ళాడు. బృంద సరాసరి కారు దగ్గరికి వెళ్ళి కారులో కూర్చుంది. దేవ్ అక్కడే షాప్లో గాజులు కొని తను కూడా కారులో కూర్చుని బృంద ముందు ఆ గాజులు పెట్టాడు. బృంద కోపంగా వాటిని పడైపోతుందల్లా వాళ్ళ అత్తమ్మ గుర్తుకు రావడంతో సైలెంట్గా వాటిని వేసుకుంది. దేవ్ కూడా కార్ స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.